మహిళలు అనుకుంటున్నారు, జుట్లు పట్టుకుంటున్నారు, మగవాళ్ళేమో టికెట్లు కొని తిట్టుకుంటా ఉన్నారు. ఎందుకు పెట్టిండయ్యా ఈ ఫ్రీ బస్ అని చెప్పి అటు లేడీస్ తిట్టుకుంటున్నారు, ఇటు మగవాళ్ళు కూడా తిట్టుకునే పరిస్థితి. ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే హరిప్రియ గారు చెప్తున్నారు, నిన్న కొనిజర్ల దగ్గర, మన ఖమ్మం జిల్లాలో కొనిజర్ల దగ్గర ఒక లేడీ ఫుడ్ బోర్డింగ్ చేస్తుంటే కింద పడి, బస్సు టైర్ కింద పడి చచ్చిపోయిందన్న అని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తా ఉంటే చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నా ఇదన్నా అంటే, ఒక్క ఉప హామీ, 6 గ్యారంటీల్లో 13 హామీలు ఉంటే ఒక్క హామీని, ఆ 13లో ఒక్క హామీ అమలు చేసి ఈ ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా నేను అన్ని అమలు చేసిన అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మరి పచ్చి అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి కర్రుగాచి వాల్త పెట్టాల్సింది మీరే అనే మాట, విద్యావంతులే అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు పట్టించుకోకపోతే, మీరు ఉదాసీనంగా ఉంటే ఆయన మరిన్ని అబద్ధాలు ఆడుకుంటూ నేను అసలు రేపు హామీలే ఇయ్యలేదంటాడు. నేను 420 హామీలు ఇయ్యలేదు, గ్యారెంటీలు చెప్పనే లేదు, ప్రజలేదో భ్రమలో పడి నాకు ఓటేసినారని చెప్పి బుకాయించి తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తాడు. మీరు ఇంకొక విషయం గమనించండి, ఈ ముఖ్యమంత్రికి ఎంత విశ్వాసం ఉంది అబద్ధాల మీద అంటే, ఆయన పాప నిజాన్ని చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు కాదు. రేవంత్ రెడ్డి ముందే చెప్పినాడు. ఏం చెప్పినాడు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసగాలనే నమ్ముతారు. మేము చూసారా వీడియో? చూడలేదు మీరు? చూడకపోతే హరిప్రియ గారికి చెప్పి ఆ వీడియో మళ్ళీ పంపిస్తాను, చూడండి. చాలా నిజాయితీగా చెప్పిండు ఆయన తప్పేం లేదు. ఏం చెప్పిండు? ప్రజలు మోసగాలనే నమ్ముతారు, మోసపోవాలనే కోరుకుంటారు, అందుకే మేము మోసం చేస్తాము రాజకీయ నాయకులు అని చెప్పి చాలా నిజాయితీగా చెప్పిండు. తప్పు ఆయనది కాదు, తప్పు మనది. ఎందుకంటే ఒక్కసారి ఒక వ్యక్తి చేతిలో మోసపోతే ఆ వ్యక్తి తప్పు అవుతుంది, మోసం చేసిన వాడు తప్పు అవుతుంది. కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది అనే మాట దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చిన మా విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు నేను అడుగుతా ఉన్నాను, మీకేం చెప్పిండు రేవంత్ రెడ్డి? మొదటి సంవత్సరం లోపలే, 1 ఇయర్ లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు ప్రభుత్వంలో. చెప్పిండా చెప్పలేదా? చెప్పిండా? మీరు అసలు వినలేదా? మీరు వినకుండా ఊరికే ఉద్దేశించారు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తా అన్నాడు. ఎంత ధైర్యం ఉండాలా ముఖ్యమంత్రి గారికి అబద్ధం చెప్పడానికి? ఇవాళ ఆయన చెప్తున్నాడు 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినా అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి ఇచ్చిండు 30,000 ఉద్యోగాలు? ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టాలి, ఆ తర్వాత నియామక పత్రం, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చింది? ఇప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ధైర్యం చూడండి. పిల్లలు పుట్టినరంట, పెళ్లి కాలేదంట, సంసారం అయిపోయిందంట, పిల్లలు మాత్రం పుట్టినరంట. ఎట్లా పుట్టినరా? నువ్వు నోటిఫికేషన్ ఇవ్వలేదు, పరీక్ష పెట్టలేదు, ఇంటర్వ్యూ కాలేదు, పిల్లలు ఎట్లా పుట్టిన స్వామి? ఉద్యోగాలు ఎక్కడికి వచ్చినాయి అంటే బుకాయిస్తున్నాడు, దబాయిస్తున్నాడు. 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన పో అంటున్నాడు. ఆయన ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని ఇవాళ మళ్ళొక్కసారి మిమ్మల్ని పిచ్చోళ్ళని చేయడానికి నోటికొచ్చిన వాగుడు వాగుతా ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే ఆ 30,000 ఉద్యోగాల నియామకాలన్నీ జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. కేవలం కాగితాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు మాత్రమే అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాం. అందుకే నేను చెప్పేది, ఈ ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పాలంటే ఆయన ఇచ్చిన మాట 2 లక్షల ఉద్యోగాల హామీ నెరవేరాలి అంటే ఆ 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం లోపలనే భర్తీ చేయాలనే ఒక ఒత్తిడి ఆయన మీద ఉండాలంటే దమ్మున్న ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే శాసన మండలిలో రేపటి రోజున గల్లా పట్టుకొని అడుగుతాడు, ఏమైంది నీ 2 లక్షల ఉద్యోగాల హామీ అని చెప్పి ఇల్లెందు గ్రాడ్యుయేట్ల తరఫున మీ తరఫున గొంతు విప్పి అడిగే సత్తా ఉన్న నాయకుడు. రాకేష్ గురించి కూడా ఒక 2 విషయాలు మీకు నేను చెప్పాలి. రాకేష్ రెడ్డి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ. వరంగల్ జిల్లా వంగాపహాడ్ అనే గ్రామంలో వాళ్ళ నాన్నగారు ఒక రైతు కుటుంబంలో పుట్టి తాను పెద్ద స్థితిమంతుడు కాదు, ఐశ్వర్యం ఆగర్భ శ్రీమంతుడు కాదు, కానీ చదువుకున్నాడు. మీలాగానే బ్రహ్మాండంగా చదువుకున్నాడు. చదువుకొని మంచి మార్కులు ఇంటర్మీడియట్ లో సంపాదించుకుంటే బిట్స్ పిలానీలో సీట్ సాధించింది. ఏ పైరవి లేకుండా ఏం లేకుండా మార్కులు వచ్చినాయి కాబట్టి బిట్స్ పిలానీకి పోయింది. బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ తో పాటు ఎంఎస్ కూడా అక్కడే కంప్లీట్ చేసి గోల్డ్ మెడల్ సాధించిన బ్రహ్మాండమైన అభ్యర్థి ఇవాళ రాకేష్ రెడ్డి గారు. గోల్డ్ మెడల్ వచ్చింది, బ్రహ్మాండంగా బీటెక్ ఎంఎస్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబం సలహా ఇస్తే అమెరికా పోయిండు. 7 సంవత్సరాల పాటు అక్కడ ఐటీ ఉద్యోగం కూడా చేసింది. కానీ అక్కడ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నా దాంతో ఆయనకి ఆనందం రాలేదు, సంతృప్తి రాలేదు.
నేను వాపస్ పోతా, మా తెలంగాణ కోసం కొట్లాడతా అని చెప్పి 10-12 ఏళ్ల కిందట తెలంగాణకు తిరిగి వచ్చి ఆనాటి నుంచి 2012-13 నుంచి 2024 దాకా భారతీయ జనతా పార్టీలో ఒక నాయకుడిగా పనిచేసింది. అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఆనాడు కూడా పోరాటం చేసింది. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కొట్లాడిండు, పోరాటం చేసింది. మొన్న మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మన పార్టీలోకి వచ్చిండు, వచ్చి మళ్ళీ ఏం చెప్పిండు, అన్న కష్టకాలంలో నడిచి వచ్చిన వాడే నాయకుడన్నా, నేను ఈ రోజు మీతో ఉంటా, నేను మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని చెప్పి ఈ రోజు మనతో వచ్చి మనతో కలిసి నడుస్తా ఉన్నాడు. ఒకవైపేమో ఒక గోల్డ్ మెడలిస్ట్ మీకోసం నిలబడ్డాడు, అమెరికాలో ఉద్యోగం వదులుకొని ప్రజా జీవితంలోకి వచ్చిన ఒక విద్యావంతుడు మీ ముందున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరు నిలబెట్టింది ఈరోజు? ఒక బ్లాక్ మెయిలర్. 56 కేసులు ఇప్పటిదాకా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పింటాడు, మీరు వింటారు. 56 కేసులు. అవి కూడా ఏం కేసులు? స్వాతంత్ర సమరోద్యమంలో పాల్గొన్న కేసులు కాదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కేసులు కాదు. మందిని తిట్టి, బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి, మహిళల గౌరవానికి భంగం వాటిల్లించే దిక్కుమాలిన కేసులు, దౌర్భాగ్య కేసులు, 56 కేసులున్న ఒక వ్యక్తి, ఒక బ్లాక్ మెయిలర్ ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వత్తాసు పలుకుతూ మీ ముందుకు తీసుకొచ్చింది. నేను అందుకే అంటా ఉన్నా, దయచేసి పార్టీతో పాటు అభ్యర్థిని కూడా చూడండి. ఒక గుణవంతుడు, విద్యావంతుడు, గోల్డ్ మెడలిస్టు ఇవాళ మీకు అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినాడు. మరి ఎవరికి ఓటేయాలనేది మీ విచక్షణ, మీ విజ్ఞతకు నేను వదిలిపెడతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.